మన వాళ్లకు ఇతరులు చెబితే గాని సొంతవారి ఘనత తెలీదు. 2022లో టైమ్ మ్యాగజైన్ 100 మంది ప్రతిభావంతుల్లో దీపికా పడుకోనేని ఎంపిక చేసింది. అప్పట్లో దీపికకు అంత సీన్ ఉందా అంటూ కొందరు వెటకారం చేశారు. అయితే ఆ తరువాత కూడా మరికొన్ని పత్రికలు, మీడియా హౌజెస్ దీపికను ఆకాశానికెత్తేశాయి. అది చూసి ఆవేదన చెందిన వారిపై ఇప్పుడు బాలీవుడ్ ట్రేడ్ పండిట్స్ మరో బాంబు వేశారు. అదేమిటంటే త్వరలోనే దీపికా పడుకోనే 10,000 కోట్ల క్లబ్ను సృష్టించబోతోందట. మన భారతదేశంలో ఆ ఘనత సాధించిన తొలి నాయికగా పడుకునే భామ నిలవనుంది. ఎలాగంటే బాలీవుడ్లో ఆమె నటించిన తొలి చిత్రం ఓం శాంతి ఓం మొదలు మొన్నటి జవాన్, నేటి కల్కి వంటి సూపర్ హిట్స్ వసూళ్లు లెక్కలు వేస్తే ఇప్పటిదాకా 9,808 కోట్ల రూపాయలు తేలింది. అంటే అమ్మడి రాబోయే సినిమాలు మరో 200 కోట్లు వసూలు చేస్తే చాలు ఇట్టే 10,000 కోట్ల మార్కు చేరేస్తుంది. అలా కాకపోయినా ఇప్పటికీ దీపికను టచ్ చేసేవారెవరూ లేరని ట్రేడ్ పండిట్స్ అంటున్నారు. దీపికా పడుకోనే ప్రధాన పాత్రలో రూపొందిన ప్రభాస్ కల్కి 2898 ఇప్పటిదాకా 1,055 కోట్లు పోగేసింది. ఈ చిత్రానికి ముందు దీపిక నటించిన బ్లాక్ బస్టర్స్ జవాన్ 1,143 కోట్లు, పఠాన్ 1,060 కోట్లు చూశాయి. ఈ 3 సినిమాలతోనే 3,258 కోట్లు వసూలు చేశాయి. దీపిక నటించిన హాలీవుడ్ మూవీ XXX రిటర్న్ ఆఫ్ జాన్ ఆర్కేజ్ ప్రపంచవ్యాప్తంగా 2,300 కోట్ల రూపాయలు పట్టేసింది. అలా మొత్తం 5,558 కోట్లు వచ్చాయి. ఇక ఆమె నటించిన చెన్నై ఎక్స్ప్రెస్, ఏ జవానీ హై దివానీ, బాజీరావ్ మస్తానీ వంటి సూపర్ హిట్స్తో కలిపి మిగతా వాటిని లెక్క వేస్తే 4,250 కోట్లు ఉన్నాయి. అలా మొత్తం కలిపితే 9,808 కోట్లయ్యాయి. మరో 200 కోట్లు చూసే సినిమా వస్తే చాలు ఇండియాలో 10,000 కోట్ల క్లబ్ క్రియేట్ చేసిన తొలి హీరోయిన్గా దీపికా పడుకోనే రికార్డ్ సృష్టిస్తుంది. ప్రస్తుతం గర్భవతిగా ఉన్న దీపిక ప్రసవం తరువాత కల్కి 2లో నటించనుంది. ఎలాగూ ఆ సినిమా అన్ని భాషల్లో కలిపి భారీ వసూళ్లే చూస్తుందని ట్రేడ్ పండిట్స్ అంచనా. ఏదేమైనా మన దేశంలో 10,000 కోట్ల క్లబ్ చూసిన తొలితారగా దీపికా పడుకోనే నిలవడం ఖాయమని తెలుస్తోంది.